అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీలకు స్టాండ్, వాళ్ళ పొలిటికల్ స్టాండ్ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ జరుగుతున్న అంశాల మీద ఒకే స్టాండ్ ఉండాలి. డబుల్ గేమ్ ఆడితే, ద్వంద్వ వైఖరి ఉంటే ఖచ్చితంగా బయటపడిపోతారు. నాకెందుకో నేను ఇప్పుడు హెడ్డింగ్ ఎందుకు రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ అని ఎందుకు పెట్టానంటే, చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇదేదో గాసిప్ ఏమో, గాలి వార్త ఏమో అనుకోవచ్చు. కాదు, జరిగిన సంఘటనలు, ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న సంఘటనలే చెప్తా. ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు చేస్తోంది. రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, నీట్ పేపర్ లీకేజీ మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సీజేపీ చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసింది. రాహుల్ గాంధీ గారు కూడా, ప్రియాంక గాంధీ గారు కూడా నేరుగా ఆందోళనలో పాల్గొన్నారు. 3 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇళ్లలో వదిలిపెడుతున్నారు, మళ్ళీ పార్లమెంట్ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర అక్కడెక్కడ గొడవ జరుగుతుంది కదా. ఇది అందరం ఫాలో అవుతున్నాం. హైదరాబాద్లో అక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు కొంతమంది హైదరాబాద్లో కూడా నిన్నగాక మొన్న నిరసనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర అండ్ హెచ్సియు దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. అక్కడ ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు, ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. కానీ ఇక్కడ తెలంగాణలో విద్యార్థుల ఆందోళనలకు, ధర్నాలకు కాంగ్రెస్ పార్టీ అణచివేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసనలు తెలియజేయచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ మాత్రం నిరసనలు అణచివేయాలా? సో ఇదేంటిది? అది చట్టబద్ధమా, ఇది చట్టబద్ధమా? అది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజాస్వామ్యమా? అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గట్టిగా అడుగుతారా, ఫైట్ చేస్తారా? ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి అణచివేస్తారా? ఇక్కడ ఎక్కడో తేడా కొడుతుందేమో అనిపిస్తుంది. శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేంటి, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కదా, సో మళ్ళీ విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కినప్పుడు ఏమైనా అనుకోని ఘటనలు జరగవచ్చు, అది ప్రభుత్వానికి మచ్చ కదా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం కదా, కాబట్టి అణచివేశారు అని మీకు అనిపించవచ్చు కాక. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ గారు ఉన్నారు, ఒక కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీ వెళ్ళిన నిరసనలో పాల్గొన్నారుగా. అండ్ కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి నిరసనలో పాల్గొన్నారుగా. సో రేవంత్ రెడ్డి గారు నేరుగా ఢిల్లీ వెళ్ళి నిరసనలో పాల్గొనక్కర్లా. ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారికి కొంత మద్దతు ఇవ్వక్కర్లేదు, పాల్గొనక్కర్లేదు. అణచివేయకుండా ఉంటే చాలు. వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లకార్డులు లాక్కోవడం, వాళ్ళు ర్యాలీ చేస్తుంటే మధ్యలో అడ్డుకోవడం, వాళ్ళని తరలించి మళ్ళీ ఆ కాలేజీలకు అటు పంపించేయడం, వెనక్కి పంపించేయడం, పూర్తిగా పోలీసులను వాడుకొని ఏమాత్రం శాంతియుతంగా కూడా నిరసనలు తెలియజేసే హక్కు ఇవ్వలేదు. సో మరి ఇది డబుల్ గేమ్ కాదా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ద్వంద్వ విధానాలు? దేశంలో ఏమో, ఢిల్లీలోనేమో గొడవ చేస్తారా, నిరసనలో పాల్గొంటారా? దానికి మద్దతుగా హైదరాబాద్లో చేస్తేనేమో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణచివేస్తుందా? ఇది ద్వంద్వ విధానాలు కాదా? డబుల్ గేమ్ కాదా? దీనివల్ల పార్టీకి నష్టం కదా. సరే, ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకున్నాము అని దీన్ని సమర్థించుకున్నా, పార్టీ పరంగా రాజకీయంగా కాంగ్రెస్కు నష్టమా కాదా? సో శాంతియుత నిరసనలకు పిలుపునివ్వడంలో తప్పు లేదు. బీజేపీ వాళ్ళు చూడండి, కావాలంటే వాళ్ళు ఏదైనా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా కేంద్రానికి మద్దతుగా ఇక్కడ ఏమైనా ర్యాలీలు చేయాలంటే చేస్తారు. అంటే బీజేపీ స్టాండ్ వచ్చేసరికి జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలో ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎందుకు మారుతుంది? ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశం.